రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తాడో తెలుసుకొని పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడో నేర్చుకోమని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాను. జై బాబు, బాబు, బాబు. కోవిలమూడి నాని గారి నాయకత్వం, కోవిలమూడి నాని గారి నాయకత్వం, కోవిలమూడి నాని గారి నాయకత్వం, అంబసాని గారి నాయకత్వం, అంబసాని గారి నాయకత్వం, మాధవి గారి నాయకత్వం, మాధవి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క నాయకులు కూడా గమనించాలి. రాష్ట్రాన్ని మీరు ఇబ్బంది పెట్టారు, రాష్ట్ర ప్రజల మీద హత్యలు చేశారు, రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచారు. ఏమండి, దేవుడు స్క్రిప్ట్ రాశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అన్నావా? అసెంబ్లీలో 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి యావత్తు భారతదేశంలో ఒక మేధావిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీ దొంగ మాటలతో, మాయ మాటలతో మా నాయకుడిని కన్నీరు పెట్టిస్తారా? ఆయన కన్నీరు దేవుడు చూశాడు. ఆయన కన్నీరు దేవుడు చూసి ఈరోజు కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను, నీ పార్టీని అధోగతిని తొక్కేసినటువంటి రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ మేమే చేశామంటానికి ఈ యొక్క నీకు వచ్చిన ఈ 16-13 సీట్ల మెజార్టీ గుణపాఠం తెలుగు ప్రజలు నీకు ఇచ్చిన గుణపాఠం. చంద్రబాబు నాయుడు గారు రేపు 9వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అశేష తెలుగు ప్రజావాహినికి మరలా అమరావతి రాజధాని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా భారతదేశంలో చరిత్రలో చెప్పుకునే విధంగా రాష్ట్రాన్ని భావితరాల మన బిడ్డల కోసం ఒక మంచి రాష్ట్రాన్ని బాబు గారు ఇక్కడ నిర్మాణం చేస్తారు. బడుగు బలహీన వర్గాలకు, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మంచి శుభ పరిణామం. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి ఘన విజయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి ఆశయంతో బాబు గారికి వెన్నుదన్నుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఇంత విజయానికి తన వంతు తనగా జనసేన కార్మికులు, జనసేన సైనికులు, బీజేపీ నాయకుడు మోడీ గారు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా కూటమిని గెలిపించుకొని ఇంత అత్యధికమైన విక్టరీని తెలుగు ప్రజలకు అందించినటువంటి ఘనత ఈ 3 పార్టీలది, కూటమిది. కాబట్టి మరొక్కసారి కూటమి నాయకులందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరిచ్చిన ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో తెలుగు ప్రజలందరికీ కూడా ఒక చరిత్ర కలిగినటువంటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాము. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోవిలమూడి రవీంద్ర గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.